ఓలమ్మో ఓలమ్మో కొయిటలోనే చచ్చిపోయేటట్టు ఉన్నారా బాబా. ఏంట్రా ఈ వాతావరణం ఇలా భయపెట్టేస్తుందా. హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ గురండి. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండ్, ఇసుక తుఫాన్ అయితే మామూలుగా లేదు కువైట్లోనూ. మొత్తం కూడా ఇసుక దుమ్ము కొల్లల్లో పడిపోతుంది ఫ్రెండ్. కువైట్లో అయితే మొత్తం వాతావరణం మొత్తం మారిపోయింది, చేంజ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్, తుఫాను మామూలు తుఫాను కాదు, ఇసుక తుఫాన్ అనమాట. ఈ ఇసుక తుఫాన్లో నేనైతే కాలేజీ కాడికి వెళ్తాను, జహరా నుంచి ఆర్డీఏకి. మరి నా యొక్క వ్లాగ్ ఏ విధంగా సాగిందో మొత్తం కూడా ఇసుక తుఫాన్లో అన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాము. అదేవిధంగా హైవేలో డ్రైవింగ్ ఏ విధంగా ఉంటుంది కువైట్లో మొత్తం కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, నేను వచ్చేసి హైవే నెంబరు 6 నెంబర్ మీద నుంచి వెళ్తున్నానండి. నేనైతేనే జహరా నుంచి మిస్సిల్లా వెళ్తుందండి, రోడ్ నెంబరు 6. ఆ 6 హైవే మీద ఏ విధంగా ఉంటుంది డ్రైవింగ్ అనేది మరి చూసుకుంటూ ఈ తుఫాన్లు అయితే, ఇసుక తుఫాన్లు అయితే మనమైతే మొత్తం కూడా వ్లాగ్ని ఎంజాయ్ చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి వీడియోలోకి. నార్మల్గా ఉన్నప్పుడే వణుకుపోతాం డ్రైవింగ్ చేయడానికి ఈ కొయిటలు. ఇప్పుడు ఈ ఇసుక తుఫాన్లో ఎలాగెళ్ళాలో ఏంటో నాకు అర్థమవుతలేదు బాబోయ్. ఫ్రెండ్, మొత్తానికి హైవే ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ హైవే ఎక్కే ముందు మాకు ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా తగులుతుంది అనమాట. ఈ పెట్రోల్ బంక్ దాటి హైవే ఎక్కాలి మొత్తం కూడా. చూడండి, ఇసుక తుఫాన్ అయితే మొదలైపోయింది. టైం కరెక్ట్గా సాయంత్రం అయినప్పటికీ తుఫాన్ వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ కువైట్లోనూ. అదిగోండి చూడండి ఫ్రెండ్, మొత్తం సాల్మి, కువైట్ సిటీ. టర్న్కి వెళ్తే అయ్యూను, లెఫ్ట్కి వెళ్తే జహరా. ఇదిగోండి మొత్తం చూడండి ఫ్రెండ్, మొత్తం మారిపోయింది వాతావరణం. హైవే ఎక్కుతున్నాను, వెళ్తున్నాను హైవే ఎక్కడానికి. ఇవన్నీ కూడా మనకి సర్వీస్ రోడ్లు. హైవే నుంచి వచ్చేటటువంటి మన జహరాకి వచ్చేటటువంటి సర్వీస్ రోడ్ అనమాట ఇది. ఈ రోడ్ నెంబర్ 70 అండి. మనం తిన్నగా వెళ్తే కనుక సౌదీ అరేబియా సాల్మి వెళ్ళిపోతాము. నేను వచ్చేసి రైట్ సైడ్కి వెళ్ళాలి, జహరా టు మిసిల్లా హైవే అయితే ఎక్కాలన్నమాట. మనకి మధ్యలో ఆర్డీఏలో దిగిపోతాం, మనం కాలేజీ ఉంటుంది అక్కడ వరకు అయితే వెళ్తాము. చూడండి, మొత్తం పరిస్థితులు అనుకూలంగా లేవు, మొత్తం కూడా తారుమారు అయిపోయింది వాతావరణం అనేది. చూడండి, మిస్సిల్లా వెళ్తున్నాను, దిగుతున్నాను. ఇలా తిన్నగా వెళ్ళిపోమనుకోండి ఫ్రెండ్, సౌదీ అరేబియా దేశం అయితే వెళ్ళిపోతాము. సౌదీ వెళ్ళిపోతాము, సాల్మి వెళ్తాము. నేను అటు వెళ్ళకుండా ఇదిగోండి ఇలా కింద దిగిపోతున్నాను హైవే ఎక్కడానికి. ఏ హైవే ఎక్కాలన్నా కూడా ఫ్రెండ్ కువైట్లో ఇటువంటి సర్కిల్, రౌండ్ సర్కిల్ అయితే దిగాలన్నమాట. బ్రిడ్జిలు దిగాలి. ఎందుకనేసి అంటే మనం సర్వీస్ రోడ్లో నుంచి వస్తాం కదా, మన పల్లెటూరు జహరాలో నుంచి. అక్కడి నుంచి మనం హైవేలో కలవాలంటే కనుక ఇటువంటి బ్రిడ్జిల్ని దిగి అయితే మనం కింద నుంచి హైవే దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి, నేను ఆ పైనుంచి వచ్చాను. మీకు చూడండి, నేను ఆ పైనుంచే వచ్చాను, బ్రిడ్జి మీద నుంచి వచ్చి బ్రిడ్జి దిగి ఇలాగ హైవే మీదకి అయితే వెళ్తున్నాను. చూడండి, నా పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో హైవే, వే వచ్చేసి హైవే. నేను వెళ్ళే రోడ్డు వచ్చేసి సర్వీస్ రోడ్డు. ఈ రోడ్డు ఇప్పుడు హైవేలోకి కలుతుంది. చూడండి మొత్తం కూడా హైవే ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మిర్రర్లు చూసుకోవాలి, వెనకాల చాలా స్పీడ్గా వస్తారు. అదేవిధంగా హైవే మీద వెళ్ళిన బండ్లు ఉంటాయి కదా, కార్లు, అవి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. నా వెనకాల చూడండి ఆల్రెడీ ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నాడు. మొత్తం చిన్నగా బ్రేక్ దొక్కన మొత్తం గుద్దేసేటట్టే ఉన్నాడు, అంత స్పీడ్గా వచ్చేస్తున్నాడు వెనకాల. హైవే ఎక్కిన చూడండి సిగ్నల్. హైవే ఎక్కినప్పుడు మనం సిగ్నల్ కంపల్సరీగా వేసుకోవాలి లెఫ్ట్ సైడ్. ఇలాగా 1, 2, 3, 4, 5 లైన్లు ఉంటాయి. 5 లైన్లో కూడా మనం హైవే ఎక్కినప్పుడు మాత్రం ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ మనం చూసుకుని వెనకాల మిర్రర్లో చూసుకుని ఇలాగ లైన్లు దాటుకుంటూ వెళ్ళాలండి. మొత్తం కూడా చూడండి ఎలా ఉందో. హైవే రోడ్డు కువైట్లో ఇలా ఉంటాయండి, మొత్తం చాలా హైవే ఉన్నాయి. నేను వచ్చేసి ఇప్పుడు రోడ్ నెంబర్ 6లో అయితే వెళ్తున్నాను. అబ్బో చూడండి, కారు ఎంత స్పీడ్గా వచ్చాడు. స్లో అయిపోతారు, అలాగా కెమెరాలు వచ్చినాయి కదా, ఆ కెమెరాలు వచ్చినప్పుడు స్లో అయిపోతారు. ఆ కెమెరా దాటారంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు కరెక్ట్గా మనము ఈ రోడ్డు మీద ఎంత స్పీడ్ లిమిట్ అంటే అదిగోండి 120 స్పీడ్ లిమిట్. 120 స్పీడ్లు వెళ్తే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బ్రేక్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా కెమెరాలు అనేవి ఫోటోలు తీయవన్నమాట, స్పీడ్ దాటినట్టు ఫోటోలు తీయవు. ఆ 120 స్పీడ్ ఎప్పుడైతే దాటుతామో అప్పుడైతే మనకి కంపల్సరీగా ఫోటోలు తీస్తాయి. కెమెరాలు ఎక్కడ ఉంటే చెప్పలేము, చాలా కెమెరాలు ఉంటాయి, ప్రతి దిక్కున ఉంటాయి కెమెరాలు. అవన్నీ చూసుకుని మనమైతే స్పీడ్ కంట్రోల్లో ఉండి మరి మనం డ్రైవింగ్ అయితే చేయాలి. చూడండి ఎలా వెళ్తున్నారు హైవే మీద. ఫస్ట్ మనకి తగిలే ఊరు వచ్చేసి సాద్ అబ్దుల్లా సిటీ అండి. ఈ రోడ్ నెంబర్ 6లో నుంచి జహరా నుంచి నేను ఆర్డీఏకి వెళ్తున్నాను.
ఫస్ట్ వచ్చేసి మనకి సాదబ్దల సిటీ తగులుతుంది. ఏరియా వచ్చేసి చాలా చాలా బాగుంటుంది సాదబ్దల సిటీ. మొత్తం కూడా చూడండి. అవి ఏంటనుకున్నారు, బ్రిడ్జిలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పక్క పక్కన ఊర్లు వెళ్తానికి. ఇప్పుడు సాదబ్దల సిటీ వచ్చింది కదా, ఆ ఊరు వెళ్ళాలంటే ఆ బ్రిడ్జిల మీద నుంచి ఎక్కి యూటర్న్లు తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. అటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటాయి ఊర్లు. ఆ ఊర్లో వెళ్తానికి ఆ బ్రిడ్జిలు అనమాట. హైవే మీద బ్రిడ్జి వచ్చిందంటే కంపల్సరీగా యూటర్న్ అనేది తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. అది కూడా చూడండి, అక్కడ ఆ ఊరు వెళ్ళొచ్చు అనమాట. అలాగా ఊర్లోకి వెళ్ళిపోవచ్చు సాదబ్దల సిటీలోకి ఆ బ్రిడ్జిలు ఎక్కి. ఫ్రెండ్ ఎలా ఉందో ఏంటో మరి కామెంట్ అయితే చేయండి. హైవే రోడ్డు మొత్తం కూడాను మీకు లైన్లు కనపడుతున్నాయి కదా, ఆ లైన్లో తెల్ల గీతలు కనపడుతున్నాయి చూసారా, ఇవి పెయింట్ అనుకుంటారు. పెయింట్ కాదు, మనకి ప్లాస్టిక్ సంబంధించినటువంటి చిన్న చిన్న బబుల్స్లో ఉంటాయి అనమాట. ఇవి మనం వాటి మీదకి వెళ్ళామంటే ఆల్రెడీ మనకి తెలిసిపోద్ది టైర్ ఎక్కిందండి కనుక. మనం లైన్ దాటేసామనేసి సౌండ్ వస్తుంది. అటువంటివి అనమాట. పెయింట్ అనుకుంటారు, పెయింట్ కాదు. ఇలాగ లైన్లో వెళ్ళాలి, ఒకటే లైన్ అనమాట. కంపల్సరీగా మనం ఏ లైన్లో వెళ్తామో ఆ లైన్లో వెళ్ళిపోవాలి. మనం ఒకవేళ దగ్గర పడ్డామనుకోండి, మనం వెళ్ళే ఊరు అలా లైన్లో నుంచి రైట్ సైడ్కి వచ్చేయాలి. రైట్ సైడ్ వస్తాయి అనమాట. అదిగోండి ఆ రోడ్ నెంబర్ వచ్చేసి అది ఒక హైవే. హైవేలన్నీ కూడా ఇలాగ కలుస్తాయి అనమాట ఈ రోడ్డుకి. ఇంచుమించు రోడ్ నెంబర్ 7, రోడ్ నెంబర్ 4, రోడ్ నెంబర్ 80 హైవేలు ఉంటాయి. ఆ హైవేలన్నీ కూడా ఈ రోడ్లో కలుస్తాయి అనమాట. ఆ కలవడానికి వచ్చినప్పుడు బ్రిడ్జిలు అవన్నీ. ఇంకోటి చూడండి ఫ్రెండ్, మొత్తం కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా పోల్లు చూడండి. మనకి ఊర్లో తగలవు మళ్ళీ, మనకి సిటీల్లో కానీ, ఇప్పుడు నేను జహరాలో ఉంటాను, జహరాలో కానీ అక్కడెక్కడ కూడా ఇటువంటి కరెంటు స్తంభాలు గట్ట పైన కరెంటు వైర్లు కానీ ఏమి ఉండవు. మొత్తం చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ కూడా అవుట్ సైడే ఉంటాయి. ఇప్పుడు తుఫాన్ ఒకటి ఉంది, తుఫాను ఎఫెక్ట్ చూడండి ఏ విధంగా ఉందో. దుమ్ము లేచిపోతుంది. కరెక్ట్గా ఈరోజే వచ్చింది తుఫాన్ కూడాను. నేను బ్లాగ్ చేయడానికి నేను అనుకున్నాను ఈరోజు ఈ బ్లాగ్ చేద్దాము, హైవే మీద డ్రైవింగ్ ఏ విధంగా ఉంటుంది అనేసి. మొత్తం కూడా పర్టికులర్గా మనం అయితే చేయలేదు ఎప్పుడు కూడాను. హైవే మీద ఈ బ్లాగ్ అయితే నేనైతే చేస్తున్నాను. ఇంకో ఊరు వచ్చింది చూడండి ఫ్రెండ్, అదిగో అలా వెళ్ళిపోతారు స్పీడ్గాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వచ్చే వాళ్ళు అందరూ కూడా మరి చూడండి ఎలా ఉందో పరిస్థితి, హైవే డ్రైవింగ్ ఏ విధంగా ఉంటుందో మరి ఈ బ్లాగ్ ద్వారా అయితే చూపిస్తాను. ఇంకా చాలా చాలా రోడ్లు తిరుగుతాను, అన్ని రోడ్లు కూడా చూపిస్తాను. చూడండి మొత్తం కూడాను సేమ్ అండి. మనకి ఏ విధంగా ఉంటాయో లారీలు, బస్సులు, కార్లు, ట్యాక్సీలు అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఊర్లు వచ్చేసి అలా ఉంటాయి. అదిగోండి అటు సైడ్ ఉంది ఊరు వచ్చేసి. మొత్తం కూడా నేను ఇంకా సాదబ్దల సిటీ దాటలేదు. సాదబ్దల సిటీ దాటుతున్నాను ఇప్పుడే. ఇంకా పక్కన ఇటు సైడ్ అంతా కూడా ఎడారి. అదిగోండి ఎడారి, అదంతా కూడా ఎడారి, అంతా ఎడారే ఉంటుంది మొత్తం. ఓన్లీ హైవే, అటు సైడు ఊరు ఉంటుంది. అదే సాదబ్దల సిటీ. కంపల్సరీగా ఈ సైడ్ మిర్రర్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్. చూడండి మనకి కార్లు ఓవర్టేక్ చేసినప్పుడు గట్టను ఈ సైడ్ మిర్రర్లు అయితే కంపల్సరీగా చూసుకోవాలి. ఇదొకటి అదొకటి, ఆ రైట్ సైడ్ది కంపల్సరీగా మెయింటైన్ చేసుకుంటూ మనమైతే డ్రైవింగ్ అయితే చేయాలి. మొత్తం కూడా ఫ్రెండ్ ఒంట్లు వేయకండి, ఒంట్లు చూడండి ఎడార్లు. ఒంట్లు కనపడుతున్నాయా చూడండి, ఇగో అవన్నీ ఒంట్లే మొత్తం అన్నీ కూడా. ఫ్రెండ్ ఒకటి గమనించారా మీరు, నేను వెళ్తున్నా వే ఏంటో ఆపోజిట్ రోడ్డు, వెళ్ళే రోడ్డు వచ్చే రోడ్డు ఎలా ఉన్నాయో చూడండి. నేను వెళ్ళే రోడ్డు వచ్చేసి రైట్ సైడ్ వెళ్తున్నాను చూడండి, రైట్ సైడ్ వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ మనకి వచ్చే కార్లు కనపడుతున్నాయి చూడండి, గమనించండి. అది రోడ్లు ఇక్కడ మనం వెళ్ళే వే వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది, వచ్చే వే వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి మొత్తం కూడా. ఇది వచ్చేసి సౌత్ అమ్మగారు అండి, అమ్మగారు. ఇదొక ఊరు అనమాట, అమ్మగార, సౌత్ అమ్మగార అని ఉంటాయి అన్నమాట ఊర్లు. ఆ ఊర్లోకి వచ్చేసాం. ఈ దాటిన తర్వాత మనం ఆర్కేకి వెళ్ళిపోతాం, కాలేజీ కాడికి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇదంతా కూడా ఫ్యాక్టరీలు ఉంటాయి మొత్తం కూడా. ఫుడ్ ఫ్యాక్టరీలు, ఐరన్ ఫ్యాక్టరీలు, ఆటల ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఉంటాయి. ఇవ్వండి అన్నీ కూడా ఫ్యాక్టరీలే ఇక్కడ అమ్మగారులో. చాలామంది కూడా మన బయట దేశం మీద వర్క్ చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో చాలామంది వర్క్ చేస్తారండి మొత్తం అందరూ కూడాను. అదిగోండి మొత్తం
అవన్నీ ఫ్యాక్టరీలే. అమ్గారా, సౌత్ అమ్గారా అంటే ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. మొత్తం అంతా కూడా చాలా కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి, అట్ల ఫ్యాక్టరీలు ఉంటాయి, మొత్తం ఫుడ్ ఫ్యాక్టరీలు ఉంటాయి, అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి ఈ అమ్గారాలో. ఇది ఫ్రెండ్ మొత్తానికి హైవే డ్రైవింగ్ ఏ విధంగా ఉందో మరి కామెంట్ అయితే చేయండి. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నిజంగాను చాలా ఫ్రీగా ఉంది. కొత్తగా వచ్చినప్పుడు నిజంగా మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు కానీ ఫ్రెండ్, 6 నెలలు 6 మంత్స్ వరకు నాకు టెన్షన్ అయితే పోలేదు ఈ రోడ్డు మీద డ్రైవింగ్ చేయడానికి. ఖచ్చితంగా 6 నెలలు కూడా ఏదో ఒక భయంగానే ఉంటుంది. ఎవడో గుద్దేస్తాడా ఏంటి ఎలాగా డ్రైవింగ్ అనేసి మనకి అలా కనిపిస్తూనే ఉంటుంది. 6 నెలలు దాటిన తర్వాత కొంచెం చాలా ఫ్రీ అవుతాం. 1 ఇయర్ దాటిన తర్వాత ఇంకా తోపు సింగిల్ అయిపోతాం అనమాట. చూడండి మొత్తం కూడా ఏ విధంగా ఉందో. బైకులు అయితే వెళ్ళకూడదు దీని మీద, హైవే మీద బైకులకి అయితే పర్మిషన్ లేదు, ఓన్లీ కార్లు బస్సులు మాత్రమే. మొత్తం ఎడేసుకుని వెళ్ళిపోతున్నారు చూసారా నన్ను ఓవర్ ట్రాక్లో. ఆ లైను ఇప్పుడు వెళ్ళిన బ్లాక్ కవర్ ఉంది కదా, ఆ లైను, ఆ చివరి లైను, అమ్మో అది చాలా డేంజరు. ఆ లైన్లో వెళ్ళామంటే గుద్దుకుంటూ వెళ్ళిపోతారు సైడ్ అవ్వకపోతే కనుక. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ లైన్లో. కాకుండా కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు నేను వెళ్తాను చూసారా, ఇది వచ్చేసి 3వ లైన్. అది అటు నుంచి 1, 2, 3వ లైన్లో వెళ్తున్నాను. ఇంకొకటి లైన్ ఉంది 4వ లైన్, అక్కడ లారీ వెళ్తుంది చూసారా. ఈ 2 లైను చాలా సేఫ్. మనల్ని ఎవరన్నా గుద్దినా, ఒకవేళ మనల్ని వచ్చి ఎవరన్నా గుద్దినా కూడా చాలా సేఫ్గా ఉంటాం, ప్రాణాలతో బయటపడతాం. పొరపాటున 2 లైన్ల మీద వెళ్ళారనుకోండి ఆగమరిసి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే వెళ్ళొచ్చు. ఆ లైన్ మీద వెళ్తే మాత్రం అయిపోయామే, సైడ్ అవ్వకపోతే కనుక గుద్దుకుంటూ వెళ్ళిపోతారు, డిమ్ లైట్లు కొట్టేస్తారు. చాలా డేంజర్గా ఉంటుంది ఆ లైన్లో డ్రైవింగ్ అనేది. ఇంకొకటి ఫ్రెండ్, హైవే మీద హార్న్లు కొట్టకూడదు. హార్న్లు కొట్టామంటే ఆపి మరీ కొడతారనమాట కొంతమంది. మనకి ఏదైనా ఒకవేళ గుద్దేస్తున్నాడు లేదంటే మనం గుద్దేస్తున్నాము అన్న మూమెంట్లో అయితే కొట్టాలి, లేదంటే మాత్రం సైలెంట్గా ఓవర్టేకులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది అయ్యి బాబోయ్ జస్ట్ మిస్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మొత్తం. ఎంతమందిని రాసుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. మొత్తం అద్దాలన్నీ పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అటువంటి వాడు. చూసారా ఎలాగెళ్తున్నాడు బండి. అది చాలా డేంజర్ అటువంటి కార్లు తోలే వాళ్ళు. నిసాన్ కంపెనీ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ, సఫారీలు, అవన్నీ కూడా చాలా డేంజర్. ఇదిగోండి ఇది వచ్చేసి దోహా పోర్టు, సులాబియా ఫార్మ్స్ వెళ్తుంది అనమాట. అది దోహా పోర్ట్ వెళ్ళిపోద్ది అలాగా. రోడ్ నెంబర్ 65 అనమాట. అది ఈ సర్కిల్లో నుంచే మనకి రోడ్ నెంబర్ 80 దిగిద్ది. ఇక్కడ రోడ్ నెంబర్ 80 నుంచి వస్తున్నాయి ఆ రోడ్డు, ఇందులో కలుస్తుంది. కరెక్ట్గా రోడ్ నెంబర్ 80 కువైట్ సిటీ నుంచి ఈ రోడ్లోకి వచ్చేచ్చు అనమాట. ఇంకా కాలేజీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడే దిగుతారు రోడ్ నెంబర్ 80లో నుంచి మొత్తం కూడా. అవన్నీ బ్రిడ్జిలన్నీ కూడా అయ్యాయి. ఇప్పుడు నేను యూటర్న్ తీసుకోవాలంటే కనుక ఆ బ్రిడ్జిలు ఎక్కి యూటర్న్ తీసుకోవచ్చు నేను ఈ రోడ్లో నుంచి వెళ్ళాలంటే కనుక. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అటువంటి బ్రిడ్జిలు వస్తున్నాయి కదా, ఆ బ్రిడ్జిలు మనకి యూటర్న్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. యూటర్న్లే అవన్నీ. ఈడు చూడండి జస్ట్ మిస్ ఆడుకోవడం, గుద్దుకుంటూ వెళ్ళిపోతుడు. మరి కెమెరాలో మొత్తం తీసేస్తున్నాను వీడియోలు. అదిగోండి కెమెరాలో చూసారా ఎలా ఉన్నాయో మొత్తం కూడాను. మనిషి అంత ఎత్తు 6 అడుగులు 10 అడుగులు ఉంటాయి ఒక్కొక్క కెమెరా. మళ్ళీ ఒకటి ఉండదు, 5, 6 ఉంటాయి ఒకటే దిక్కున. ఎందుకనేసి అంటే ఇన్ని కార్లు కవర్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కెమెరాలో. అటు వెళ్ళి ఓడు ఇటు వెళ్ళి ఓడు, మొత్తం అటు పక్క నుంచి వెళ్ళిపోవాలని అన్నీ కూడా తీసేస్తాయి. మొత్తం స్పీడ్ లిమిట్ దాటితే కనుక, 120 స్పీడ్ దాటితే కనుక. ఇది ఫ్రెండ్ మొత్తానికి నేనైతే కాలేజీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను, దగ్గర పడుతున్నాను. ఈ రోడ్ నెంబర్ వచ్చేసి ఇదిగోండి. మొత్తం ఇక్కడ ఒలింపిక్కి సంబంధించినటువంటి షూటింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, గన్ షూటింగ్. అది ఈ రోడ్ నెంబర్ 6లో వెళ్తుంటే కనుక మనకి ఆర్దియాకి ముందే తగులుతుంది షూటింగ్ కాంప్లెక్స్. అది సినిమా షూటింగ్ అనుకుంటారు, గన్ షూటింగ్. అది ఒలింపిక్ గేములు జరుగుతాయి అనమాట ఆ కాంప్లెక్స్. అది స్పోర్ట్స్ స్పాట్. అది ఇదండి ఫ్రెండ్ మొత్తానికి అయితే హైవే మీద డ్రైవింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలి. 2 మిర్రర్లు చూసుకోవాలి. అదేవిధంగా వెనకాల వచ్చిన వాళ్ళని, ముందు వచ్చిన వాళ్ళని, పక్కన సైడ్ ఎవడన్నా ఎత్తనాడో మనల్ని అనేసి చూసుకుంటూ ఉండాలి. ఆగమరిసి మనం డ్రైవింగ్లో ఉన్నామంటే మాత్రం గుర్తుకుంటూ వెళ్ళిపోతారు కంపల్సరీగాను. అది కొంచెం చూడండి ఆ వే ఎలా ఉందో ఈ వే ఎలా ఉందో. వెళ్ళేది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంటుంది, వచ్చే వాళ్ళు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వస్తారు. మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది హైవే మీద డ్రైవింగ్. ఈ రోడ్ వచ్చేసి రోడ్ నెంబర్ 6 జహరా నుంచి మిసిల్లా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తుంది అనమాట. రోడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కనుక ఈ రోడ్ మీద నుంచి వెళ్ళిపోతే మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. ఫ్రెండ్ ఇప్పుడు వచ్చే రోడ్ వచ్చేసి రోడ్ నెంబర్ 7 ఫెంటాస్. ఈ ఫెంటాస్లో నుంచి మనం ఫాహిల్ వెళ్ళిపోవచ్చు.
జహరా నుంచి ఫాహిల్ వెళ్తే కనుక ఈ ఫెంటాస్లో నుంచి వెళ్ళిపోవాలి. రోడ్ నెంబర్ 30లో కలిసిపోతాం. ఫాహిల్ రోడ్లో కలుతాం అనమాట. ఈ ఫెంటాస్ నుంచి వెళ్ళిపోవాలి. చాలా బాగుంటుంది రోడ్డు. కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు ఈ ఫెంటాస్ రోడ్లో అనమాట. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి. చాలా చాలా బాగుంది ఫెంటాస్. ఇదిగోండి ఆ రోడ్లో నుంచి వెళ్ళిపోతే కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నారు. చాలా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి. ఆ రోడ్లో నుంచి వెళ్ళిపోతే కనుక మనం జహరా నుంచి మనకి ఫాహిల్ వెళ్ళిపోవచ్చు. రోడ్ నెంబర్ 30 ఎక్కేసి ఫాహిల్ వెళ్ళిపోవచ్చు. కొత్త ఎయిర్పోర్ట్ ఒకటి కడుతున్నారు ఆ రోడ్లోనే. మొత్తం కూడా ఎడారి, ఇంకేమి కనపడవు మనకి. ఫాహిల్ వెళ్ళేంత వరకు కూడా ఆ రోడ్లో నుంచి ఒక్క ఇల్లు కానీ ఏం కనపడవు. ఓన్లీ మనకి ఎయిర్పోర్ట్ ఒకటి కడుతున్నారు ఆ ప్లేస్లోనే, కొత్త ఎయిర్పోర్ట్. అది ఒకటి తప్ప ఇంకేం కనపడవు. ఫ్రెండ్ ఎలా ఉందండి హైవే మీద డ్రైవింగ్? మొత్తం అన్నీ కూడాను 4-5 ఊర్లు అయితే చూపించాను. మొత్తం కూడా ఫెంటాస్, అమ్గారా, సౌత్ అమ్గారా, సాదబ్దల్లా సిటీ అవన్నీ తగులుతాయి. ఇంకా మనం వెళ్ళాలి కానీ మిస్సిల్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి కానీ చాలా చాలా మంచి ఊర్లు అయితే తగులుతాయి. ఆర్దియా, సదాదియా అన్నీ కూడా తగులుతాయి. నేనైతే కాలేజీ గడికి అయితే వచ్చేసాను. కొత్తగా వచ్చే వాళ్ళు అందరూ కూడా మరి ఇంటి దగ్గరే మినిమం 100%కి ఒక 50%, 70% డ్రైవింగ్ అనేది నేర్చుకుని వస్తే కనుక కొంచెం ధైర్యంగా మనమైతే ఇక్కడ ఉద్యోగం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. మామూలుగా ఉండదు. డ్రైవింగ్ అనేది చాలా డేంజరు. చూస్తాక మాత్రం డ్రైవింగే కదా అనుకుంటారు. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు అనమాట. మొత్తం అన్నీ కూడా మనం చూసుకుంటా వెళ్ళాలి. నేను ఇంకొకటి, నేను చాలా స్లోగా వచ్చాను వీడియో తీస్తున్నాను కాబట్టి. 80, 90 ఆ మధ్యలో వచ్చాను నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. అంతే 120 స్పీడ్ మెయింటైన్ చేయాలి ఈ రోడ్లను. మనం స్లోగా వెళ్ళిన దుబ్బే ఎవడో గుద్దేతాడు. మినిమం 100, 120 స్పీడ్ మెయింటైన్ చేయాలి. మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.